ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు యేసయ్య కనికరము ఆయన సన్నిధి మనందరికీ తోడే ఉండునుగాక. ఈ దినపు దేవుని మాట అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం చదువుకొని ఉన్నాము. మనం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, మనము చేయాల్సిన పని, మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు ఆనందించే వారంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడంటే, మనం ఎల్లప్పుడూ కూడా ఆనందించే వారంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఉత్సాహంగా ఉండాలని, ఆనందించే వారంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ కోరుతూ ఉన్నాడు. కనుక ఏ సందర్భంలో మనము ఆనందంగా ఉండాలి, ఎలాంటి సమయాల్లో ఆనందంగా ఉండాలి అని లేఖనాలు మనం గమనిస్తే మనం చదువుకొని ఉన్నామండి. ఎల్లప్పుడూ కూడా ప్రభునందు మనము ఆనందించే వారంగా ఉండాలి, ఎల్లప్పుడూ అండి. ఎందుకంటే కొంతమంది దేవుని వలన మేలు కలిగినప్పుడే చాలా ఆర్భాటంగా, సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా కనపడతారు. కాస్త ప్రతికూలత జీవితంలో ఎదురైనప్పుడు ఆనందం కాదు కానీ దేవుణ్ణి దూషించే అనుభవంలో దేవుని మీదే నెపములు, దేవుని మీద అలిగి దేవునికి దూరమయ్యేవారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, యేసయ్య రక్తం చేత కడగబడిన మనము, ఆయన్ని వెంబడిస్తున్న మనము, ప్రభువు మీద విశ్వాసం ఉంచిన మనము ఎప్పుడూ ఆనందించాలంటే ఎల్లప్పుడూ ఆనందించాలంట. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే వారముగా ఉండాలి. ఈ దినాల్లో చాలా మంది ఏ విషయంలో ఆనందిస్తున్నారు అని గమనిస్తే వారికున్న వ్యాపారాన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నారు, వారికున్న ఉద్యోగాన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నారు, వారికున్న సంపదను బట్టి ఆనందిస్తూ ఉన్నారు, వారికి ఉన్న స్థిర ఆస్తులను బట్టి ఆనందిస్తున్నారు, పిల్లలను బట్టి ఆనందిస్తున్నారు, వారికి కలిగిన బంధువర్గాన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ లెక్కను చూస్తే ఇంకా సమాజంలో అంటే వారు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, ప్రకృతిని బట్టి ఆనందించేవారు చాలా మంది ఉన్నారు. ఈ లోకములో కొంతసేపు ఆనందాన్ని కలిగించే సందర్భాలు, కొంతసేపు ఆనందాన్ని కలిగించి మాయమైపోయే ఎన్నో ఆహ్లాదకరమైన కొన్ని అనుభవాలు లోకంలో మనకు కనబడుతూ ఉంటాయి. వాటి యందు చాలా మంది ఆనందించే వారుగా ఉంటారు. క్రొత్త బట్టలు కొనాలి, కట్టుకోవాలంటే చాలా మందికి ఆనందం. చాలా మంది వారు కోరుకున్న వాహనంలో ప్రయాణం చేయాలని ఆనందిస్తుంటారు. చాలా మంది ఈ రీతిగా ప్రతి వారు కూడా వారు హృదయంలో ఉన్న కోరికను బట్టి లోక సంబంధంగా ఆనందించేవారు చాలా మంది ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, మనము అటువంటి ఆనందాన్ని కోరుకునే వారము కాదు కానీ మనం ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించే వారముగా ఉందుముగాక. ఈ లోక సంబంధమైన వాటిని ఆశించి కోరి వాటి యందు ఆనందించే వారంగా మనం ఉండకూడదు కానీ ప్రభువునందు మనం ఆనందించాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుందండి. ప్రభువునందు అంటే ఆనందం ఏంటి? ప్రభువునందు ఆనందం ఏ విధంగా ఉంటుంది అంటే, దేవుని వాక్యము మనం చదివినప్పుడు, ఆ వాక్య మకరంధాన్ని మనం ఆస్వాదించినప్పుడు కలిగే ఆనందం అండి. ప్రభువునందు ఆనందం అంటే ఏంటి? దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారాలను బట్టి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా మన హృదయంలో కలుగుతుంది ఆనందం. అటువంటి ఆనందాన్ని మనం ఆనందించాలి. ఇంకా చెప్పాలంటే ప్రభువునందు ఆనందం అంటే ఏంటి? బాధ అయినా, కష్టమైన, శ్రమ అయినా, ఏది వచ్చినా కానీ దేవుని బిడ్డలమైన మనము సంతోషంగా ఆనందించేవారముగా ఉండాలి. ఆనందించుడి అంటే యేసయ్య ఆ మహిమని విడిచి ఈ లోకానికి దిగివచ్చి ఉన్నారు. మన పాపాలన్నీ ఆయన భరించారు, మన మీద ఉన్న శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు, మనము పొందవలసిన శిక్షను ఆయన పొంది ఉన్నాడు. శిలువ మరణం ఆయన పొంది, ఆయన మరణించి తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన మీదకి రావాల్సిన శిక్ష ఆయన భరించాడు కాబట్టి
మనము తినవలసిన దెబ్బలు ఆయన తిన్నాడు కాబట్టి ఆయన మన కొరకు బలియాగం అయ్యి మనకు ఒక మార్గాన్ని చూపించి పరలోక రాజ్యాన్ని మనకు సిద్ధపరిచి ఒక నిరీక్షణ మనకు ఉంచి వెళ్ళాడు కాబట్టి మనం ఆయన యందు ఆనందించాలి. ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు కాబట్టి, రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు కాబట్టి, ఈ లోకమందు జీవిస్తున్న మనము ప్రభువునందు ఆనందించాలి. దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నవారు వేటి యందు ఆనందిస్తారో ఆనందించని, కానీ ఆయన రక్తము చేత కడగబడిన మనము ప్రభువునందే ఆనందించుదుముగాక. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, దుఃఖం వచ్చినా, అవమానించేవారు ఉన్నా, ఎలాంటి స్థితి పరిస్థితుల్లో కూడా మనం దేవుని యందే, ప్రభువునందే ఎల్లప్పుడూ ఆనందించుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినములోనికి మమ్మల్ని మీరు ప్రవేశపెట్టి ఉన్నారు, అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ దినమందు మీరు మాతో మాట్లాడిన నీ మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మా బ్రతుకుల్లో నా తండ్రి మీ ద్వారా మేలు అనుభవించిన, మీ అనుమతి ద్వారా కీడు అనుభవించిన, మేము మీ యందు ఆనందించే వారముగా ఉండుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా ప్రభువా, మీ వాక్యమునందు ఆనందించుటకు, నేను స్తుతిస్తూ ఉండగా కలిగే ఆనందాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, మీ కొరకు ప్రభువా మేము సంతోషించి ఆనందించే వారంగా ఉండుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా కొరకు మీరు బలియాగం ఎన్నికలేని మాకు రక్షణ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు కనుక మీ యందు ఆనందించి సంతోషించే విధంగా ఈ ప్రార్థనలోకి ఉంచిన మాకందరికీ ఆ రీతిగా మీ కృప మా ఎడల విస్తరింప చేసి, ఈ దినమంతా ఈ కృపా క్షేమాలు మాకు తోడుగా ఉంచి, ఈ దినమంతా సంతోషంగా ఆనందంగా గడుపుటకు సహాయం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.